వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనుకోవాలా, లేదంటే జాతీయత అనేటువంటి దానికి వీళ్ళు అక్కడ వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్నారనుకోవాలా తెలియట్లేదు. వందే మాతర గీతం 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ దీనికి సంబంధించి ఇంకా ఎక్కువే. దానికి సంబంధించి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మొన్న మధ్యనే ఒక రూలింగ్ ఇచ్చింది. వందే మాత్రం కేవలం ఆ 2 చరణాలు మాత్రమే కాదు, పూర్తిగా 6 చరణాలు కూడా ఆలపించాల్సిందే అని చెప్పి ఇస్తే, దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం మరియు క్రైస్తవ సంఘాలు రెండూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే, ఇవి మా మత విశ్వాసాలకి వ్యతిరేకంగా ఉన్నాయి ఆ పంక్తులు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎస్, ఇది మాత్రమే కాకుండా జనగణమన కూడా, ఎందుకంటే వీడియోలు చూస్తున్నాం, జనగణమన పాడతారా అంటే నహి, వందే మాత్రం నహి, ఇదే మాట వస్తుంది. అనేక మిత్రులు, ఎంతోమంది జర్నలిస్ట్ మిత్రులు నార్త్ టు సౌత్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియోలు చూసినప్పుడు, ఎందుకు భారతీయులు కాదా? అది భారత జాతీయ గీతం, భారత జాతీయ గీతం, రాజ్యాంగం కూడా చెప్పినటువంటిది. భారత జాతీయ గేయం రెండూను ఏది ఉంది అందులో? మహిళలని శక్తి రూపంలో వర్ణిస్తే అంతే కదా అందులో ఉన్నటువంటిది, అంతకుమించి ఏం లేదుగా. ఈ ధరిత్రిని, ఈ ధరణిని, ఈ భూమిని, ఈ భారత భూమిని తల్లిగా భావిస్తూ చెప్పినటువంటి పంక్తులే ఉన్నాయి. ఎస్, అఫ్ కోర్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఏం చెప్పారు, ఇది జాతీయ భావం అనేటువంటి దానికి, లేదంటే ఆ పైన 2 చరణాలు అందరికీ ఆమోదయోగ్యం అవుతాయి, నేను దేశభక్తి పేరుతో ఆర్ఎండే రాశానని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. వందే మాతరం అనేటువంటిది దేశభక్తిని పెంపొందించేటువంటిది అని చెప్పి భారతరత్న రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటిది. సో దాన్ని కూడా ఇక్కడ తప్పుడు అర్థాలు తీస్తూ తప్పుడు మాట్లాడుతూ ఆంధ్రాలో ఉన్నటువంటి ముస్లిం సంఘాలు అండ్ క్రైస్తవ సంఘాలు కూడా మేము వందే మాత్రం మేము పాడం, జనగణమన మేము పాడం, ఇది వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం. ఏమనాలి అంటే నాకు అర్థం కానటువంటి విషయం, మన మధ్యన సౌదీ అరేబియాలో హోలా నరేంద్ర మోడీ సంథింగ్ ఏదో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆ సౌదీ ప్రతినిధి చక్కగా జనగణమన ఆయన ఆలపించారు. హీ ఈజ్ అ ముస్లిం. అంటే భారతీయ ముస్లింలకి, లేదు అరేబియాలో ఉన్నటువంటి ముస్లింలకి, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలకి, వీళ్ళకి అంటే ముస్లిం అనేటువంటి దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? అందరికీ ఖురాన్ ఒకటే, వాళ్ళ సాంప్రదాయంలోనే, ఖురాన్ సాంప్రదాయం ప్రకారమే షియాలు సున్నీలు అని ఉంటారు, అంతే, అంతకుమించి లేదుగా. సో వాళ్ళిద్దరి మధ్యలో వైరుధ్యం ఉంది ఇది అనుకుంటే అది దానికి సంబంధించింది. బట్ జాతీయత, నేను భారతీయ పౌరుడిని, భారతదేశపు జాతీయ గేయం కానీ జాతీయ గీతం కానీ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరైనప్పటికీ కూడా దాన్ని గౌరవించాల్సిందే. భారత జాతీయ పతాకానికి సెల్యూట్ చెయ్యాల్సిందే. మేము క్రిస్టియన్స్ కాబట్టి, మా మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఒక కాగితం గుడ్డకి, ఒక గుడ్డ ముక్కకి నేను సెల్యూట్ చేయడం ఏమిటి? జనగణమని నేను పాడను, వందే మాత్రం నేను పాడను అనేటువంటి పాస్టర్లని, ముల్లాలని ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? సరే, ఇది ఒక క్వశ్చన్. సరే, ఓకేనండి, ఈ మత విశ్వాసాలకి వీటన్నిటికీ ఇలా ఉంటే కొన్ని పాయింట్లు మాట్లాడదాం. ఇక్కడ నేను ఇంకో వ్యక్తి గురించి నేను మెన్షన్ చేయాలి. మిగతా విశ్లేషణల పరంగా ఏం చేసినా, ఎలా మాట్లాడినప్పటికీ కూడా ఈ పర్టిక్యులర్ అంశంలో జర్నలిస్ట్ సాయి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డెఫినెట్గా అభినందిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈ మిషనరీ స్కూల్స్ ఉంటాయి, అండ్ అఫ్ కోర్స్ ఈ మదర్సాల్లోనూ వాటిల్లోనూ హిందువులకు ఎలాగో చోటు ఉండదు, అది కేవలం ముస్లింల కోసం మాత్రమే. సో అక్కడ ఈ క్వశ్చన్ అనేది రాదు, వాళ్ళు అక్కడ ఏం నేర్పుతున్నారు, ఏం చెప్తున్నారు, ఖురాన్ చెప్తున్నారా, మిగతా ఏం చెప్తున్నారు అనేటువంటి దాని మీద మనకు సమస్య ఏమీ ఉండదు, ఎందుకంటే హిందువులకు అందులో ఎంట్రీ అనేది లేదు. ఈ క్రైస్తవ మిషనరీ స్కూల్స్ అని ఉంటాయి, క్రిస్టియన్ స్కూల్స్ బేసిక్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. ఈ స్కూల్ అందరికీ అని చెప్పని అన్నారు, కేవలం క్రైస్తవులకి మాత్రమే పాఠశాల అంటే మళ్ళీ అక్కడ ఇబ్బంది ఏమీ లేదు, కో ఎడ్యుకేషన్ మొత్తం అందరికీ, అది ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, అందరికీ ఎంట్రీ ఉంటుంది అన్నారు. కానీ మరి అదే క్రైస్తవ పాఠశాలల్లో క్రైస్తవ బోధనలు ఎందుకు చేస్తున్నారు? హిందూ పిల్లలకి, హిందూ పిల్లలు బొట్లు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు, విభూది ధరిస్తారు, నామం పెట్టుకుంటారు.
ఇవన్నీ పెట్టుకోకుండా ఉంటేనే స్కూల్కి రండి అని ఎందుకు ఇస్తున్నారు? దీనికి సమాధానం చెప్పగలుగుతారు వాళ్ళు? ఇదే మాట జర్నలిస్ట్ సాయి గారు అడిగారు. ఇదే ప్రశ్న. క్రిస్టియన్ స్కూళ్ళలో వాళ్ళ మతాచారం ప్రకారమే బోధనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు, హిందూ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు? ఎందుకు వాళ్ళ ఆచారాలని పాటింపజేయట్లేదు? మీరు కేవలం అక్కడ బైబిల్ ఒకటే మేము బోధిస్తాము అనుకుంటే కంప్లీట్గా అక్కడ హిందువులకి ఇష్యూ లేదు, ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే దాంట్లో ప్రవేశం. కానీ స్కూళ్ళ పేరుతో నడిపించేటువంటి దాంట్లో హిందువులు వచ్చినప్పటికీ వాళ్ళ ఆచారాలను పాటించనివ్వకుండా ఇది క్రైస్తవ స్కూల్ కాబట్టి ఇక్కడ మీరు ఇలాంటివి చేయకూడదు అని చెప్పే అర్హత, అధికారం వీళ్ళకి ఎక్కడున్నాయి? వీళ్ళు జనగణమణని గౌరవించరు, వందే మాతరాన్ని గౌరవించరు, జాతీయ జెండాను కూడా గౌరవించినప్పుడు వీళ్ళు భారతీయులు ఎలా అవుతారు? ఎలా అవుతారు? దీనికి సమాధానం ఉందా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.